రండి ప్రార్థనతో ఆరంభించుకుందాం బైబిల్ పఠనాన్ని. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మరలా ఇలాగ మీ సన్నిధి సమీపించుటకు మాలోనికి పంపిన మీ కుమారుని ఆత్మకాయ స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ ద్వారా నిత్యమైన మీ కార్యమును వెంబడి కృపను జరిగిస్తూ మిమ్మల్ని మహిమపరచినట్లుగా ఈ అనానుకూల పరిస్థితులు, ఈ వర్షాల్లో, ఈ తుఫాన్లో కూడా మిమ్మల్ని గణపరచుటకై మీ ప్రజలముగా ఆన్లైన్లో చేరి వస్తుండగా తండ్రి, ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. మీ నామమునకు మహిమ కలుగును గాక. మీరే కృప చూపించండి. పాటలు పాడుట్లో, వాక్యం ఇచ్చుట్లో అన్నిట్లో సహాయం చేయండి. మీ అదృశ్య హస్తముకాయ స్తోత్రం. ఏవైతే కనబడని అంధకార శక్తులు ఉన్నాయో వాటంటే బంధించండి. కరెంటు విషయం కూడా కృప చూపించారు. నీటి కూడా చక్కగా పనిచేయనట్లుగా మీరే సహాయం చేయండి. మీరు మహిమ పొంది అన్నిట్లో మా అక్కర తీర్చు. మీ పరిశుద్ధాత్మ సహాయమునకై, మీ అభిషేకంకై స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సీయోను గీతాల్లో చూడండి, పాట సంఖ్య సీయోను గీతాల్లో 225 పాట సంఖ్య 225.
నే స్తుతించెదను యేసు నామమును. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని రక్షించి పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. పాపములన్నీ పాపుటకై శాపములన్నీ పాపుటకై పాపములన్నీ పాపుటకై శాపములన్నీ పాపుటకై ఏ పాప మెరుగని ఆ పావనుండు శాపగ్రహి అయి చావుందెను. ఏ పాప మెరుగని ఆ పావనుండు శాపగ్రహి అయి చావుందెను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. శోధన కాలము లాయందునా వేదన కాలము లాయందునా. శోధన కాలము లాయందునా వేదన కాలము లాయందునా. నాథుడు యేసు మన తోడనుండ అంతమేగా మన చింతలకు. నాథుడు యేసు మన తోడనుండ అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. ఎన్నలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను. ఎన్నలేని ప్రేమతో కౌగలించెను,
ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. రాజాదిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. రాజాదిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యోనే స్తుతించెదను. ఇంకో పాట పాడుకుందామా? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అన్న పాట పాడుకుందామా? కొత్త పాటల పుస్తకాల్లో 751, పాత పాటల పుస్తకాల్లో 781, కొత్త పాటల పుస్తకాల్లో 751. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం.
విడచినన్ ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్ నా సహోదరులు నన్ను విడచినన్ నా సహోదరులు నన్ను విడచినన్ యోసేపు దేవుడే నా సహకారి యోసేపు దేవుడే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అంధకారం భూమి నావరించిన రాజులు కన్నులు శత్రువులైనను అంధకారం భూమి నావరించిన రాజులు కన్నులు శత్రువులైనను అగ్నిగుండములో సింహపు బోనులో అగ్నిగుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి దానియేలు దేవుడే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం బూరా శబ్దంబు మ్రోగిడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ బూరా శబ్దంబు మ్రోగిడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదవు ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదవు ఆనాటి కొరకు నే కనిపెట్టెదన్ ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా తుఫానులొచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు
ఎంతో ఆనందం. మనం బైబిల్ పఠనంలో ప్రత్యేకంగా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. వాస్తవంగా ఈ అధ్యాయం అంతా మనకు అవసరమైనదే. 19 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. దురాసులు, మద్యపానము, అలడతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకోవచ్చు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుంటారు. గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరుగుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉంది. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారైనడి, ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయు. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యమును ఉంది చేయవలను. దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడి మహిమయు ప్రభావం ఆయనకు ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరలోకానికి పోవువాడగా కానీ బాధను అనుభవింపతగదు. ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధీలైన వారి గతి ఏమవును. 18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడనో పాపియో ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామా? రండి దయచేసి. పరలోకన మా తండ్రి, ఇంతవరకు పాటల్లో మాకు సహాయపడ్డారు. మీ ఆత్మతో మాట్లాడమని ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు రాయించినట్టుగా పూర్వకాలమున నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అని చెప్పారు. మీ కుమారుని ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి మీ రాకడకై సిద్ధపడి అనేకులను సిద్ధపరచువారిగా
మీ వాక్యం వినటం మాత్రమే కాక, లేక బోధించడం మాత్రమే కాక, మీ వాక్యమందు నడుచుకున్నట్లుగా అట్టి అనుభవంలో మా జీవితాలు అప్పగించుకోవడానికి, నమ్మకమైన సృష్టికర్తకు మా ఆత్మలను అప్పగించుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం గత దినాల్లో మరి పరిశుద్ధాత్మని పేర్ల గురించి ఎక్కువగా మనం ధ్యానిస్తూ వచ్చాం. దాదాపు మనము 18 పేర్లు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ 18 పేర్లు కూడా మరి గతంలో కూడా మీకు నేను చెబుతూ వచ్చాను. పోయిన వారం కూడా మనము నిత్యుడగు ఆత్మను గురించి మనము చూస్తూ వచ్చాం. నిత్యుడగు ఆత్మ. కాబట్టి నిత్యుడగు ఆత్మ ఎలాగో మనలో, మన ద్వారా ఆయన పని చేయనయున్నాడో ఈ విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాం. అందుకే మనము ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో పెట్టుకుంటే మనం బాగుంటుంది. అది ప్రవచితం అయితే ఆఖరిలో ఇవన్నీ ఒక వరుస క్రమంలో పెట్టుకుందాం. మనం దాదాపు ఇప్పటికే మరి 18 చూస్తూ వచ్చాం. 18 మరి మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ చూచాగా చెప్తాను, ఒకవేళ రాసుకునేటట్టుంటే రాసుకోండి. మొట్టమొదట ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్యమును కూర్చిన ఆత్మ, సత్య స్వరూపి యొక్క ఆత్మ. తర్వాత రెండవదిగా ఒకవేళ రెఫరెన్స్ కూడా చెప్తే మంచిదేమో కదా, యోహాను సువార్త 15:26. రెండవదిగా ద స్పిరిట్ ఆఫ్ కంఫర్టర్, ఆదరణకరమగు ఆత్మ, యోహాను సువార్త 14:26. మూడవది ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, కుమారుని ఆత్మ, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో కూడా 8వ అధ్యాయంలో 15, 14 వచనాలు మనం చూడగలం. నాలుగవదిగా ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు మూలమగు ఆత్మ, హెబ్రీ 10:29. తర్వాత ఐదవదిగా ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానము చేయబడిన ఆత్మ, ఎఫెసీ 1:13. ఆరవదిగా ద స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్, యెషయా గ్రంథము 4:4. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ బర్నింగ్, దహించు ఆత్మ, మరి 8వదిగా మనం చూస్తూ వచ్చాం. 9వదిగా ద స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చు ఆత్మ, రోమా 8:2 వచనం. రోమా 8:2 వచనం. 10వదిగా ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, రోమా 1:4లో మనం చూడగలం. 11వదిగా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యెహోవా ఆత్మ, 11:2, యెషయా గ్రంథం 11:2. 12వదిగా ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహింపునిచ్చు ఆత్మ. 13వదిగా ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానమునిచ్చు ఆత్మ. 14వది ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా ఒక మాట ఇక్కడ రావాలి వాస్తవంగా, అది ప్రవచితం మీద వచ్చే వారం చూద్దాం. అది ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్. ఇక్కడ ఈ రెఫరెన్స్లోనే మనం చూడగలం. సరే, 15వదిగా మనం చూసాం కదా. 16వది ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్, క్షమించండి, 16వది ద స్పిరిట్ అంటే ఆత్మ. తర్వాత మనం చూడగలము ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒకవేళ కన్ఫ్యూజన్ అవుతారా? 12వది ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. 13వది ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. 14వది ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ 15వది. 16వది ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లూకా 11:13. ఇవన్నీ ఏవి? యెషయా మరి నాలెడ్జ్ కావచ్చు, తర్వాత అండర్స్టాండింగ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఇవన్నీ ఒకే అధ్యాయంలో మనం చూడగలం. అది యెషయా
11:2లో ప్రత్యేకంగా మనం చూడగలం. తర్వాత మనం 17వదిగా ద స్పిరిట్ అని చూసాం కదా, హోలీ స్పిరిట్ అని చూసాము. ద స్పిరిట్ యెహోవా ఆత్మ, లేక ద స్పిరిట్ అంటే ఆత్మ. మరి నికోదేముతో ప్రభు చెప్తూ వస్తాడు యోహాను సువార్త 3:6లో. తర్వాత 18వదిగా ద స్పిరిట్ ఆఫ్ జెహోవా, యెషయా గ్రంథము 61:1. అంటే తర్వాత మనం చూస్తూ వచ్చాము, ఒకవేళ తేడా అటు ఇటు రావచ్చు, తర్వాత మనం చూడవచ్చు. ద స్పిరిట్ ఆఫ్ ఎటర్నిటీ పోయిన వారం చూచాం. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ ఈరోజు మనం చూడనై ఉన్నాం. ఆ తర్వాత ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ హెబ్రీ 1:9లో ఉంది. ఇప్పుడు మనము ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, ఇది మనము ప్రత్యేకంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం ఈరోజు. కొంతమంది వాక్యం మీద ఆసక్తి గలవారు, మరలా వాటిని ధ్యానించాలనుకున్నవారు, అందరి కోసమై కొంత మీకు ఈ వివరణ అంతా ఇస్తూ వచ్చాను. సరే, ఈరోజు మనము మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 4:14 అందరం కలిసి మనం చదువుకుందాం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము 14వ వచనంలో అంటే ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. ఏంటిదంట? ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. మరి దైవజనుడు అపోస్తలుడు పేతురు మరి తాను అనేక రకాలుగా శ్రమలు పొంది ప్రభు ఎత్తబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాగ మనం చెప్పవచ్చు అంటే 5వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే తన మహిమల గురించి ఎక్కువగా మాట్లాడతాడు ఈ 4వ అధ్యాయంలో. అంటే ఆయనలో ఉన్న ఆత్మ దేవుని మహిమల గురించే ఆయనకు బోధిస్తుంది, మనకు కూడా బోధిస్తూ ఉంది. ఇది చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే తాను సిద్ధపడ్డాడు, అనేకులు సిద్ధపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి వారితో మాట్లాడడం, ఆయన ద్వారా మాట్లాడడం మనం చూడగలం. సరే, మొట్టమొదట మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ అధ్యాయంలో మొట్టమొదట మరి 17వ వచనం కలిసి చదువుకుందామా? 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మనతోనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. కాబట్టి మొట్టమొదట చూడండి, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అని అడుగుతున్నాడు పేతురు. కాబట్టి ఈనాడు లోకములో మరి సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు. ముఖ్యంగా ఈ దినాల్లో మనం కరోనాను చూస్తున్నాం. కరోనాను బట్టి ప్రకటించలేకపోతున్నాము అని చెప్పడం కంటే కరోనాను బట్టి ఎంతో ప్రకటన జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో అవకాశం దేవుడు ఇచ్చాడు, ఫేస్బుక్లో ఇచ్చాడు. మన ప్రియులకు ఫోన్ల ద్వారా దగ్గరగా ఎప్పుడు పట్టించుకొని వారితో ఈ దినాల్లో మనం ఫోన్ చేసి హాయ్ బాయ్ అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు, లేకపోలేదు. అంటే ఈనాడు సువార్త ద్వారాలు మోయబడలేదు. అయితే వీరు కొంతమంది ఏమయ్యారంట, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే 17వ వచనంలో ప్రభు రాస్తూ ఉన్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అంటే సమస్య ఆ సువార్తకు అవిధేయులైన వారి విషయం కాదు. సమస్య ఎవరిది అంటే దేవుని ప్రజలైన వారిది. దేవుని ప్రజలైన వారు, రక్షణ పొందినవారు, క్రైస్తవులైన వారు ఈనాడు నిజంగా దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. అందుకే దేవుడు ఆ మాటలు నిజంగా పేతురు ద్వారా చాలా చక్కగా సూటిగా లేక హెచ్చరికగా రాయిస్తున్నాడు. చాలా భయం కలిగించే విషయాలు ఇవి. ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఈ దినాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు
సువార్తకు అవిధేయులైన వారు తప్పకుండా తీర్పు పొందుతారు, సందేహమే లేదు. ప్రభు ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో ఆయన రాయించి ఉంచాడు. ఏమని రాయించాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ఇక్కడ మనం చూడగలము. 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్నాడు. ఇదే రక్షణ దినం. లోకంలో చాలామంది ఇంకా యేసుప్రభు వారు ఇప్పుడే వరలేదులే, ఇంకా మనం మన ఇష్టానుసారంగా జీవిద్దాము అనుకుంటున్నారు. అటువారు దయచేసి గమనించండి. దేవుడు నీకు నాకు కూడా అందరికి కూడా రక్షణ పొందిన వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు సిద్ధపాటు కొరకై. ఈ కరోనా లేక ఇంకా ఎన్నో వ్యాధులు మరి ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మనం సిద్ధపడడానికే. అదే సమయంలో రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అందుకే ప్రభు ఇక్కడ రాయించాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్నాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందకపోతే, ఆచారములో క్రైస్తవులుగా ఒకవేళ మీరు ఉంటే, పాపముతో జీవిస్తూ ఉంటే, అటివారు ఆయన రక్తాన్ని ఆశ్రయించి విశ్వాసం వచ్చే రక్షణ పొందుట అవసరము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన రక్తము కార్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కేవలం మన కొరకే ప్రాణం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టగలవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీ భార్యను అడగండి, ఒకవేళ మీ పిల్లల్ని అడగండి. మిమ్మల్ని ప్రేమించే వారి కొరకు మీరు ప్రాణం పెట్టగలరని నేనెందుకు పెడతానంటారు. ఒకవేళ అంటే శారీరకంగా ప్రేమించి మరి లవర్స్గా అంటే ప్రేమికులుగా ఒకవేళ ట్రైన్ కింద పడి లేక ఒకరిని చంపుకొని మరొకరు చావడం ఉండవచ్చు. కానీ అయితే వారు చావడం, వారు చనిపోవడం, పాపంలోనే చనిపోతున్నారు కనుక వారి మరణం ఎలాంటి ప్రయోజనం లేనిదిగా, వల్లమాలినదిగా ఉంటుంది. అది కేవలము సూసైడ్గా అంటే ఆత్మహత్యగా చెప్పబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం మెరుగని వారు, ఆయనలో పాపమే లేదు. అలాంటి దేవుడు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుగా శరీరధారిగా ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన కొరకే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎంత ప్రేమ! రెండో విషయానికి మనం వెళ్దాం, ఇక సమయం సరిపోదేమో. 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందామా? మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక యుండును. ఇక్కడ ఒకవేళ మొదటి భాగంలో మనం చూస్తే 2 సంగతులు చూస్తాం. ఈ 2 సంగతులు ఏంటివి అంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకునుట. తర్వాత మనము ఏం చూస్తాము ఇక్కడ అంటే అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచునుట. ఈ 2 ప్రత్యేకంగా చూడగలం. నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లుగా పాపముతో జోలి లేకుండా నువ్వు నడుచుకునే వాడవుగా దానవుగా ఉంటావు. నువ్వు రక్షణ పొందక ఆచారంగా బాప్తిసం తీసుకొని నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్తాను, పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చారు, నా పేరు మార్చారు అని ఒకవేళ మీరు అనుకొని అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటే నిజంగా ఆ దుర్వ్యాపారం లేక ఆ పాపము మిమ్మల్ని ఒకనాడు తీర్పులోనికి తెచ్చినదిగా ఉంది. ఆ విషయం జాగ్రత్త పడండి దయచేసి. అందుకే మీరు గమనించి ఉంటారు, 4వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏమని రాయబడింది చూడండి. 5వ వచనం, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి ఉత్తరవాదులై ఉన్నారు. సజీవులకును మృతులకును, ఈ మాట గమనించండి. అంటే ఆయన వచ్చే రాకడిలో ఒకవేళ కొంతమంది సజీవులుగా ఉంటారు, మృతులు అంటే చనిపోయిన వారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ చాలా తేటగా రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? యోహాను సువార్త 5వ అధ్యాయం 25, 26, 27, 28 దాకా కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. 25వ వచనం నుంచి,
మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించింది. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించింది. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చారు. చూసారా, ఈనాడు రాజకీయ నాయకులు మేలు చేస్తున్నారు. ఇరిగింటి వారు పొరుగింటి వారు మేలు చేస్తారు. బంధువులకు మనం మేలు చేస్తాం, వాళ్ళు కూడా మనకు మేలు చేస్తారు. అయితే ఈ మేలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునందు మనం కడగబడిన వారమై ఆయన పిల్లలముగా విశ్వాస గృహాల ఎడల, ఆయన సేవకుల ఎడల, ఆయన ప్రజల ఎడల ఎవరైతే మరి మేలు చేసేవారిగా ఉన్నారో అటివారు తీర్పును తప్పించుకొని మరి మేలు రాయినట్టుగా మరి ఎలాంటి పునరుద్ధానం అంట? జీవపు పునరుద్ధానంలో పాలు పొందుతారంట. కాబట్టి ఓ దేవుని ప్రజలారా, ఇంకా మన జీవితాల్లో మనం జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమై ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి వలన అధికారం పొందినట్టు ఆయన సమాధిలో ఉన్న వారిని ఒకరోజు పిలిచేవాడిగా ఉన్నాడు. దీనికి ఆశ్చర్యపడకుడి అంటాడు. ఆ కాలమున సమాధిలో ఉన్నవారు ఏమవుతారంట? అందరూ ఆయన శబ్దం విని అని రాయబడింది. అంటే మృతులు ఎలాగ శబ్దం వినగలరు? ఇది ఆశ్చర్యమే. అవును, ఆయన చెప్పాడు కనుక అలాగే జరిగి తీరుతుంది. కాబట్టి ఈనాడు మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో తుఫానులు, ఉదయకాలం నుంచి వర్షం, విపరీతమైన వర్షం, ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది కొట్టుకుపోతున్నారు, ఈ వ్యాధుల్లో చనిపోతున్నారు. ఇవన్నీ ఆయన రాకడ దినాలకు మరి సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే వింటున్నా వారలారా, దేవుని ప్రజలారా, మనం ఎవరికి ఇష్టంగా నడుచుకుందాం చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ రాయబడి ఉంది. రెండవదిగా మనం చూచాము, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చాలా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. చూడండి ఏమని రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము అందరం కలిసి 2, 3, 4, 5 కలిసి చదువుకుందామా? 2, 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం బిగ్గరగా, నా దాకా వినపడాలా. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడి. చూసారా, ఒకవేళ ఇలా కూడా చదువుకోవచ్చు, కరోనాలో చనిపోయి. ఒకవేళ రక్తం చేత కొనబడకుండా కడగబడకుండా ఉంటే ఈ కరోనాలో వెళ్తే తప్పకుండా పాతాళానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన రక్తంతో నువ్వు కడగబడలేదు, ఆయన రక్తంతో కొనబడలేదు. నువ్వు దేవుని ప్రజగా విశ్వాసిగా ఉండలేకపోతూ వచ్చావు. అందుకే దేవుడు మనల్ని కరుణించడానికి, మనకు హెచ్చరిక తీసుకురావడానికి, మన పిల్లల విషయమై, మన బంధువుల విషయమై ఇక్కడ రాయించాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి 6వ వచనం అందరూ కలిసి చదువుదామా? 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసారా, ఈ సంగతులు ఎలాగున్నాయంట? దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సాయంకాల సమయమున దేవుడు దృష్టాంతములుగా దేవుడు మోషే మొదలుకొని, మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తూ వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృప మనకు తీసుకురాబడింది. కృప మనకు తీసుకురాబడింది. నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ఈనాడు 2000 పైబడి భాషల్లో ఆయన సువార్తను, ఆయన మరి పత్రికలను, ఆయన బైబిల్ ముఖ్యంగా మరి ప్రింటింగ్ అయిపోయి ఉంది. ఇంక నువ్వు ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేస్తే తీర్పుకు నిలబడవలసిందే. అంటే మిమ్మల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి కాదు,
నేను దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గమనించి చూడండి, ఇక్కడ అంటాడు. అందుకే 1 పేతురు 4వ అధ్యాయం మనం మూడవదిగా చూస్తూ వచ్చాము. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటాడు. గతించిన కాలమే చాలును. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో చాలా జాగ్రత్త పడదాం. గతించిన దినాలే చాలును అంటున్నాడు. ఇంకా పాపం విషయమైన మోజు అంటే తెలుసు కదా, ఇంకా భ్రమ, ఏదో కొంత నాకు అక్కడ ఉంది, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను చూస్తున్నారు అనుకోబాక. అలాగ అనుకుంటే నువ్వు పాపంలో మరలా పడి వాతమేమైన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతావు. ఈనాడు చాలామంది బంధువుల విషయమై, పాత స్నేహం విషయమై, అందుకే వారు ఎందుకు నిజంగా ప్రత్యేకంగా ఉండలేరు. అందరికీ మంచివారిగా ఉండాలనుకుంటారు వారు, అందరినీ మెప్పించాలనుకుంటారు వారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతోంది మనం దేవునికైనా ఇష్టలుగా ఉండాలా, మరి లోకస్తులకైనా ఇష్టంగా ఉండాలి. కాబట్టి అందుకే వారు ఎందుకు రాలిపోయారో అరణ్యంలో అంటే రాయబడింది, వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అనేకులు అరణ్యములో రాలిపోయిరి. ఆ మాట చూడండి, అరణ్యంలో ఏమయ్యారట? రాలిపోయిరి. ఎంత బాధకరమైన మాట ఈ మాట. అంటే వారు రాలిపోయారంటే ఎందుకు రాలిపోయారు? ఏమి ఆకుల, పండ్ల? అంటే వారు ఎందుకు అలాగ రాలిపోయిన వారి విషయం రాయించాడు దేవుడు పరిశుద్ధాత్ముడు అంటే వారు అవిధేయులతో వచ్చారు. ఓ దేవుని బిడ్డ, రక్షణ పొంది బైబిల్ చదువుతూ కూడా నువ్వు అవిధేయుడిగా నువ్వు ఉంటావా? దేవుని భయం నీ అంతరంగంలో లేదా? ఎందుకు దేవునికి భయపడడానికి సంకోచిస్తున్నావు? నువ్వు ఆయనకు భయపడడం ద్వారా ఇక్కడ వాక్యం రాయబడినట్టుగా మనం మూడవదిగా చూస్తూ వచ్చాము. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటాడు. ఇక్కడ అంటాడు, మీరు గమనించి ఉంటారు 3వ వచనంలో, మనము పోకిరి చేష్టలు, ఇంకేంటంట, దురాశలు, మద్యపానం, అలలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. కాబట్టి ఇంకా నడుచుకుందామా? ఇంకా వాళ్ళని సంతోషపరచాలా, వీళ్ళని సంతోషపరచాలా అనుకుంటావా? ఓ దేవుని బిడ్డ, నీకు కష్టమైనా, నీకు నింద వచ్చినా, నీకు అవమానం వచ్చినా, వారు నిన్ను కాదనుకున్నా, నీ ప్రభును నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆయన సంతోషపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకు ఇష్టడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే 16వ కీర్తనలో చాలా బాగా రాస్తాను. ఏమంటాడు? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటాడు. కాబట్టి ఈ ప్రాణాన్ని, ఈ జీవాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే దేవుని మహిమపరచడానికి. అందుకే మనకు ఇందాక చదువుకున్నట్టుగా మహిమగల ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, మరి మహిమగల ఆత్మ అని మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ మహిమగల ఆత్మ మనను ఆయన మహిమ కొరకే మనం జీవించినట్లుగా, మన ప్రాణాత్మ దేహంతో జీవించినట్లుగా మనకు ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటుంది. ఈ మనుషుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై బొంకినవాడే, ఈ మనుషుడు కూడా దేవుని విషయమై సందేహించిన వాడే, వెనకకు తగ్గినవాడే. అయితే తన జీవితంలో మరలా తన అంతరంగంలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. తన అంతరంగంలో దేవుని విషయమైన స్పందన కలిగి ఉన్నాడు. అందుకే తన ముగింపు జీవిత దినాల్లో ఎంత అద్భుతంగా పేతురు రాశాడు అంటే చాలా అద్భుతంగా రాశాడు. ఈ సాయంకాలం నీవు కూడా అటు స్థితిలోనికి, ఏంటిది, రెండవదిగా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నట, మూడవదిగా అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఓ దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు ఇంకా అన్యజనులను సంతోషపెట్టాలని, నీ బంధువులను సంతోషపెట్టాలని అనుకుంటే నీ జీవితంలో రక్షణ కొనసాగించలేవు. జాగ్రత్త పడు. 4వ విషయంకి వెళ్దాం రండి దయచేసి. ఇప్పుడు 1 పేతురు 4వ అధ్యాయం మనమందరము కలిసి 13వ వచనం కలిసి చదువుకుందామా? 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా, చూడండి, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. సంతోషం ఎప్పుడు వస్తుందో చెప్పండి? మనం ప్రభువులో ఐక్యమైనప్పుడు, ప్రభుతో కూడా మనం ఆనందంగా జీవిస్తున్నప్పుడు, అనుదిన జీవితంలో అప్పుడు సంతోషించగలం. మన సంతోషం ఎప్పుడు హరించి వేయబడుతుంది? ఎవరైనా ఒక నింద వేశారు,
ఎవరో మన విషయం మాట్లాడుతూ వచ్చారు, వెంటనే మనకు మనసు కష్టం అనిపిస్తుంది. అయ్యో, ఈమెను నేను ప్రేమించానే, ఈ సహోదరుని ప్రేమించానే, ఆయన కొరకు ఎంతో ప్రార్థన చేశానే, వారి పిల్లల కొరకు నేను ఎంతో ప్రార్థన చేశానే, అయితే నా మీద ఇలాగ అంటున్నారా అనిపిస్తుంది మనకు. అయితే ఆ పై వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఏమని రాయబడి చూడండి, 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు, అదిగో చూసారా, మహాశ్రమలను గురించి ఏంటంట, మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇప్పుడు చదవండి మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును, అది ఎట ధరించుకోవాలంట, ఆయుధముగా ధరించుకోండి. ఆయుధముగా మన జీవితాల్లో శ్రమ పడే మనసు ఆయుధంగా ధరించుకుంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకు? ముందుగానే మన క్రీస్తును ధరించుకుని ఉన్నాం, ఆయన ఎందుకు విశ్వాసంలో కొనసాగుతున్నాం. ఈ అన్యజనులు లేక ఇరుగు పొరుగువారు లేక మన ఉద్యోగాల్లో మరి అనేక మంది ద్వారా వచ్చే ఆ నిందలు ముందుగానే మనం ఎరిగి ఉన్నాం, ఇలా వస్తాయి. యేసుప్రభువారు అందుకే ఏమన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని. పశ్చిమానికి అలాగ చేస్తే మరి ఎండిన దానికి మరి ఏమి చేయగలరు? ఈనాడు నిజంగా పశ్చిమానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, అలాంటి వాడినే తిండిపోతా అన్నారు, దైవను పట్టినవాడా అన్నారు, ఇంకా రకరకాలు అన్నారు. ఆయన ఎలాగ ఓర్చుకోగలిగాడండి? మనమైతే ఏం చేస్తాం? దేవా, ఈ రాత్రికి వారికి ఏదైనా చెయ్యని మనం ఆశపడతాం, లేక ప్రార్థన చేస్తాం. యేసుప్రభువు వారు అలాగ చేయలేదే. ఆయనకు మరి శిలువ మరణము మరి అప్పగింపబడినప్పుడు ఆయన మరి వారిని ఏమంటూ వచ్చాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు, వీరిని క్షమించుము అన్నాడే. అవును, ఈ సాయంకాలం మనం కూడా అలా క్షమించే వారముగా ప్రభు అట్టి అభ్యాసాన్ని, అట్టి శరీరమును, మరి ఇక్కడ రాయబడింది ఏమని, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక అట్టి మనసును ఆయుధముగా ధరించు. శరీరంలో చచ్చిన వారు ఏ దాహాన్ని కోరుకోరు, ఏ ఘనతను కోరుకోరు, ఎవరిని నిందించరు, ఎవరి మీద పగ పూనుకోరు. ఎందుకు? చచ్చినవాడు కాబట్టి ఆ మనిషి దాహమని అడగలేడు, లేక చచ్చినవాడు కాబట్టి తన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి తహతహలాడడు. లోకమునకు శరీరమునకు ఎప్పుడు మనం చచ్చిన వారిగా ఉంటామో చూడండి, అప్పుడు మన జీవితాల్లో దేవుడు మన ద్వారా మహిమ పొందగలడు. అందుకే అంటాడు యేసుప్రభువు వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అంటాడు. చూసారా? ఎందుకు గోధుమ గింజ విషయం చెబుతున్నాడా యేసుప్రభువు వారు మనకు? కాదే, గోధుమ గింజ వంటి మన ఆత్మల విషయం చెబుతున్నాడు. కాబట్టి మనం చావాలి, మనం చచ్చితే కానీ బ్రతకలేము. చాలామంది ఈ రహస్యాన్ని ఆలస్యంగా ఎరుగుతారు. అందుకే వారి జీవితాల్లో చూడండి, నిజంగా ఎన్నో ఆత్మలు సంపాదించుకోలేకపోతారు. వారి పిల్లలు సైతం రక్షణలోకి తీసుకురాలేకపోతారు. ఎందుకు? చచ్చిన అనుభవం లేదు. మన పిల్లలు గమనిస్తున్నారు మనలను, మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఎలాగ భక్తిగా ఉన్నాం, ఎలాంటి పట్టుదలతో ఉన్నాం, ఇవన్నీ మన పిల్లలు మరి గమనిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు నువ్వు చచ్చిన అనుభవంలో శారీరకంగా నువ్వు లేకపోతే వారు నీ విషయమై వారు గమనిస్తూ ఉన్న వారి జీవితాల్లో రక్షణ పొందలేరు సుమా. అందుకే నేను ఈ దినాల్లో ఎక్కువ బాధపడుతున్నాను. ఓ దేవుని ప్రజలారా, మనం జాగ్రత్తగా ఉందాం, ప్రభు విషయంలో పట్టుదల కలిగి ఉందాం, అట్టి మనసును కలిగి ఉందాం. ఏంటిది? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకో. ఒక తండ్రి ఇలాగ చేశాడంట. తన బిడ్డ మరి మాట వినకపోతే ఎన్నోసార్లు బెత్తం తీసుకొని కొట్టాడంట ఆ బిడ్డను. ఆయన మార్పు రాలేదు. ఒకరోజు కోపం వచ్చి తన చేతి మీదే తాను బెత్తం తీసుకొని మరలా కొట్టుకుంటూ వచ్చాడంట. ఆ అబ్బాయి చూస్తూ వచ్చి, డాడీ ఎందుకు కొట్టుకుంటున్నావు అంటే, నిన్ను కాదు నన్ను కొట్టుకుంటున్నాను కదా అని కావాలని చురుగ్గా పదే కొట్టుకుంటున్నాడంట. కాసేపు తర్వాత వాతలు పడ్డాయి, కాసేపు తర్వాత రక్తం వస్తూ ఉంది. అప్పుడు ఆ కుమారుడు కాలు పట్టుకొని ఏడుస్తూ వచ్చాడు. డాడీ కొట్టుకోవద్దు డాడీ నేను ఇంకా అలా చేయను డాడీ అని ఏడుస్తూ వచ్చాడు.
ఓ దేవుని ప్రజలారా, ఈనాడు మన పిల్లలు కూడా కొంతవరకే మనం నేర్పగలం, కొంతవరకే చెప్పగలం, కొంతవరకే శిక్షించగలము. ఒక తండ్రిగా ఈనాడు మనం ఇవి గ్రహించడం చాలా అవసరం. లేదంటే మన పిల్లలు చేజారిపోతారు. లేదంటే మన పిల్లలు లోకంలో ఉన్నారు కనుక వారు పాపంలో జీవించి వారు పాపంలోనే మృతి పొందే వారికి ఉంటారు. ఒక్క ఆత్మ అయినా మరి వెంబడి మనం తీసుకొని పోలేకపోతే ఎలాగో ఆయనతో నిలబడగలం? లోతు ఉన్నాడు కదా, తెలుసు, నీతిమంతుడే. అయితే తన జీవితంలో అందరినీ పోగొట్టుకుంటూ వచ్చాడు. కేవలం తన ఒకే ఒక్కడు మాత్రమే తాను అగ్నిలోంచి లాగబడినట్టుగా లాగబడుతూ వచ్చాడు తప్ప అందరినీ పోగొట్టుకున్నాడు. మీకు తెలియని సంగతి ఏముంది? తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? అందుకే ప్రభు ఇక్కడ అంటాడు, మనం ఇందాక చూసాము, మొదటి మాటగా ఏం చూసాము మనము? దేవుని సువార్తకు అవిధేయుల వారి గతి ఏమవును. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమి లేక యుండును. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుండకు గతించిన కాలమే చాలును. తర్వాత మనం నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాము, ఇప్పుడు 13వ వచనంలో మనం చూస్తూ వచ్చాము, నాలుగవదిగా క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నతగా సంతోషించు. ఎప్పుడు సంతోషించగలము అని మీకు చెప్తా వచ్చాను. మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నప్పుడు మనకి ఎలాంటి నిందరాని మనం ఏం పట్టించుకో. అందుకే మరి దావీదు విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన అంటాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడనని. ఇక్కడ మాత్రమే కాకుండా రోమిలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఎత్తి రాశారు. ఈనాడు ప్రభు మనలో గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అంటాడు ప్రభు. చచ్చావా? లోకానికి, శరీరానికి, సరసాలకు, పోకిరి చేష్టలకు. ఈనాడు నీ బిడ్డలతోని సరసోక్తులు నువ్వు మాట్లాడితే వారు నీ యందు ఏ భక్తిని చూడగలరు? నీ బిడ్డలతోనే పాపము మాటలు మాట్లాడితే ఎలాగూ వారు రక్షణ పొందగలరు? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి ఆచారంగా నీ జీవితంలో ఒకవేళ నువ్వు భక్తిపరుడుగా కనపడవచ్చు, మనుషులకు మేలు చేసినట్టుగా కనపడవచ్చు, కానీ దేవుని తీర్పులో ఇవన్నీ దేవుడు మనకు తీసుకువస్తాడు సుమా. అందుకే ఈ సాయంకాలం పరీక్షించుకోవడం అవసరం. సరే, ముగింపుకు వస్తాను, త్వరగా రండి దయచేసి. 16వ వచనం కలిసి చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడనేందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చూడండి ఆ మాట, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలని. చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మా ఆఫీసులో అందరూ మరి అన్యజాతి వారి ఎదుటిని ఎలాగ చెప్పగలను? ఈ మధ్యలో ఒక ఆయన మరి దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన కుమారుడు తిరుమలలో మరి అక్కడున్న కాలేజీలో చదువుతూ ఉంటే మరి కుమారునికి ఫీజు కట్టడానికి తాను కాలేజీకి వెళ్ళాడంట. జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ అన్న ఆ యొక్క బ్యాగు తాను తగిలించుకొని తిరుమలకు వెళ్ళాడు, అంటే తిరుపతికి వెళ్ళాడు. వెంటనే కొంతమంది యవనస్తులు వచ్చేసి, అయ్యా నువ్వు సువార్త చేస్తున్నావా అని ఫోటోలు తీసేసి వెంటనే ఎస్ఐ గారి దగ్గర తీసుకెళ్ళి ఈయన అరెస్ట్ చేయండి అని మరి ఎంతో వారు అల్లరి చేశారండి. సరే, ఎస్ఐ గారు అన్నారంట, సరే ఆయన సువార్త ప్రకటించలేదు అంటున్నాడు, మీరేం ప్రకటించాడు అంటున్నారు, మరి ఇంత సమస్య ఎందుకులే, కాబట్టి మీరు వెళ్ళిపోండి. నేను ఆయనతో వ్రాతపూర్వకంగా రిపోర్ట్ తీసుకొని ఆ తర్వాత నేను మరి నేను అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్తూ వచ్చాడట. అయితే వదిలిపెట్టలేదంట. మరి ఆయన వ్రాతపూర్వకంగా దైవ సేవకుడు రాయించి ఇచ్చాడు. తర్వాత చూస్తూ వస్తే అక్కడ తన కుమారుడు కూడా మరి కాలేజీలో చదువుకుంటున్నాడు. ఆ తమ్ముడు ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని మరి వెళ్తూ ఉండేవాడంట. ఎంతోమంది హెచ్చరించారంట మరి ఆ యొక్క యవనస్తుని కూడా, నువ్వు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నావు, జాగ్రత్త, నేను చంపేస్తాం, అది ఇది అన్నారని. అయినా వారు మాత్రం సిగ్గుపడలేదు. ఈరోజు ఆయన ఎవరు అంటే సేవకుడు, దైవ సేవకుడు. చూసారా? కాబట్టి నాడు మనం లోకానికి భయపడితే చూడండి ఏమవుతుంది అంటే మన జీవితాల్లో ఆయన చూడండి పత్రికలు బైబిల్లో ఉన్నాయి, బైబిల్ బ్యాగ్లో ఉంది. ఆ బైబిల్ బ్యాగ్ మాత్రమే రాయబడింది ఏమని? జీసస్ సేవ్స్ యూ.
జీసస్ లవ్స్ యూ అని రాయబడింది. ఆ మాటను పట్టుకొని వాళ్ళు అన్నారంట, నువ్వు సువార్త చేయట్లేదు, నీ బ్యాగ్ సువార్త చేస్తుంది అన్నారంట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించారంట. సిఐ గారు వచ్చి ఎస్ఐ గారు అంటున్నారంట, నేను ఇప్పుడు వ్యాన్ ఇస్తాను, నువ్వు వెళ్ళి సువార్త చెప్పి ఎవరు అడ్డొస్తారో చూద్దామన్నారంట. అంటే ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది? ఈనాడు క్రైస్తవులు సోదరులు శ్రమలు ఎదుర్కొనే కాలం ఆసన్నమైంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 12వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మనం కొన్నిసార్లు ఆశ్చర్యపడతాం, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అనుకో. భయపడవద్దండి దేవుని ప్రజలారా. సెలవిచ్చినట్టుగా మనము సంతోషిస్తూ ఆయన కొరకై జీవించే వారిగా ఉండడం అన్నది చాలా చాలా అవసరమై ఉన్నది. సరే, ఎన్ని చూసాం ఇప్పటికి? 4 అయిపోయింది కదా. 5వ మాట చూసాం మనం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలంట? మహిమ పరచవలెను. ఇప్పుడు నేను ముగింపుకు వస్తున్నాను, రండి దయచేసి 6వదిగా ఇప్పుడు చూద్దాం. 17వ వచనం కలిసి చదువుకుందామా? 17, 18, 19 కలిసి చదువుకుందాం. 17, 18, 19 కలిసి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గల నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆ మాట చూడండి, అప్పగించుకొనవలెను. సరే, 6వదిగా మనం చూస్తూ వస్తే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొద్ద ఆరంభం అవుతుందంట. చూడండి ఆ మాట. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? అవును, ఆశ్చర్యమే. ఎందుకు దేవుడు తీర్పును దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభించాడు అంటే దేవుని వాక్యము తెలిసి ఉండి కూడా కొంత పరలోక సంబంధమైన ఆ సంగతులు రుచి చూచి కూడా ఈ పాపంలో ఎంతోమంది, అనేక మంది వ్యభిచారులుగా, అనేక మంది దొంగలుగా, అనేక మంది మోసగాండ్రుగా నిజంగా ఏ పాపాన్ని విడిచిపెట్టారో మరలా అట్టి పాపాన్ని వారు చేస్తూ దేవుని ఎరగమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే చూడండి, దేవుడు చాలా చక్కగా వాక్యంలో చాలా బాగా రాయించాడు. ఏమని రాయించాడు? 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువునాను చూడండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూశారు? ఇట్టి వారికి ఏం కావాలంట? విముఖుడవై ఉండుము. పైకి భక్తి గలవారి వలె ఉంటారంట వారు. ఓ దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని బిడ్డవైతే నువ్వు అలాగూ ఉన్నావా? దేవుడు అది కోరుకోవట్లేదు. నువ్వు పాపములో ఉండి ప్రభు బలలోను ప్రభు కొరకైనా జీవించే జీవితంలోనూ నువ్వు జీవించజాలవు. అది సాధ్యం కాదు. అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు వాక్యంలో. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో బొర్లునట్లు అంటాడు. బురదలో బొర్లునట్లు. పంది వలె ఉందా నీ జీవితం? కుక్క వలె ఉందా? అయితే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. రక్షించిన ఆ ప్రభు ఒకవేళ దేవుని సేవకు పిలిచిన నిన్ను, పరిచారకునిగా పిలిచిన నిన్ను, ఒక బాధ్యత గలవాడిగా నేను పిలిచిన నిన్ను, అప్పటికి ఇప్పటికీ ఒకవేళ నీ క్రియలు ఆయన ఎంతో చక్కగా విషయాలు మనకు జోడించి తెలియపరుస్తున్నాడు. అందుకే 6వదిగా మనం చూసాము, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభంగా మాకు కాలం వచ్చి ఉన్నది. అందుకే మీరు గమనించారా? అబ్రహాము దేవుని తీర్పుని ఎరగలుగుతూ వచ్చాడు. ఆయన ఏం చేయబోతున్నాడో అబ్రహాముకు దేవుడు బయలుపరిచాడు. నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అన్నాడు. అయితే లోతు నీతిమంతుడు కదా, మరి ఎందుకు ఆ నీతిమంతుడైన లోతుకు సొదొమ గొమొర్రా విషయమై బయలుపరచలేదు? సంగతులు అలాగే ఉంటాయి. ఓ దేవుని ప్రజలారా, జాగ్రత్త. మనకు మనమే నీతిమంతులు అనుకొని
ఈ లోక ఘనతను కోరుకొని లోతు కూడా తన జీవితంలో లోకాన్ని ఎక్కువ ప్రేమించాడు. తన సంతానం కూడా భ్రష్టమైన సంతానమే కంటూ వచ్చాడు. మోయాబీలను అమ్మోనిలు కంటూ వచ్చాడు. ఎంత దౌర్భాగ్యం! అందుకే 7వదిగా మనం చూస్తూ వస్తే ఇక్కడ అంటాడు ప్రభు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆ మాట చూడండి. తమ ఆత్మలను ఏం చేయాలంట? అప్పగించుకోవాలంట. ఎవరికి? నమ్మకమైన సృష్టికర్త. ఈ సాయంకాలంన వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ ఆత్మను ప్రభుకు అప్పగించుకో. ఆయన తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. నిజమే, పేతురు ఎంతో బొంకేవాడు, పేతురు ఎంతో వెనక తీసినవాడు. అయినప్పటికీ తన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ఆయన జీవితంలో మనం చూడగలిగేది ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రత్యేకంగా మరి తన జీవితంలో సమకూరుస్తూ వచ్చాడు. అందుకే చూడండి, అక్కడ మనం చూడగలం పేతురు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమకూర్చిన తర్వాతనే ఈ భక్తుడు, దైవజనుడు దేవుని మహిమను గురించి 14 వచనం చదువుతారా? చదవండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం మరలా చదవండి, ముగించుకుందాం మనం త్వరగా. 4:14 చూడండి. యేసు నామము నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక. కాబట్టి ఇక్కడ చూడగలుగుతున్నాం మనం 14వ వచనంలో, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది గనుక మీరు ధన్యులు. ఈ సాయంకాల సమయంలో వింటున్న దేవుని ప్రజలారా, మనం రక్షింపబడి లోతు వలె అవడం మీకు ఇష్టమా? కాదు కదా. మనం రక్షింపబడింది లోతు వలె ఉండడానికి కాదు, అబ్రహాం వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ మహిమా స్వరూపయగు ఆత్మను పొందిన వారమై మనం సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు అటు సిద్ధపాటు మనకు అనుగ్రహించునుగా. నేను సందేహించవద్దు నీ జీవితంలో నీ తొట్టుపాటు. ఎబ్రిల్ రాసిన పత్రికలో అదే విషయం చాలా తేటగా రాయబడింది. 10వ అధ్యాయం. ఇక కాలం బహుకొంచెముగా ఉన్నది. 37, 38 వచనాలు మనం చూడగలం. ఇక కాలం బహుకొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నీతిమంతుడైన వాడు నా ఎదుట విశ్వాసం మూలముగా జీవించును. అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మ యందు నా ఆత్మకు సంతోషం. చూశారు? దేవుని దుఃఖపరుస్తావా? ఓ దేవుని బిడ్డ, రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, పరిచర్యలో పాలు పొందుతున్నావు. ఒకవేళ నువ్వు పాస్టర్గా ఉన్నావేమో, అయితే ఎందుకు దేవుని దుఃఖపరుస్తావు? ఆయన ఇష్ట ప్రకారముగా మనం నడుచుకున్నాం. నమ్మకమైన సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు, మన ఆత్మలను రక్షించిన దేవుడు. ఆయనకు మనం అప్పగించుకుందామా? అప్పగించుకుందాం. రండి, దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన రక్త ప్రోక్షణ కోరుకున్నాను. ఈ సాయంకాలం నిన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి మరలా ఆయన రక్షణ ఆనందాన్ని నీకు దేవుడు అనుగ్రహించునుగా. ఓ దేవుని బిడ్డ, తప్పిపోయినవా? అహంకారంగా ప్రవర్తిస్తున్నావా? గర్వంగా ఉంటున్నావా? లేక నీ ఆత్మ కపటముతో ప్రవర్తిస్తూ వస్తుందా? ఇతరులకు మేలు చేసిన నీకు కీడు చేయడానికి పూనుకుంటున్నావా? అలా వద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ తుఫానులో కూడా మీ ప్రజల అక్కర మీరు ఎరిగి, మీరు ప్రేమించి, మీరు రక్షించిన జనాంగం విషయమై, వారి సిద్ధపాటు విషయమై, పేతురు ఎంతో బలహీనుడు, బొంకినవాడు, నిన్ను ఎరగనని పలికినవాడు, వెనుకంజ వేసినవాడు, అయినా మహిమగల మీ ఆత్మను ఆయన మీద క్రైస్తవుడు అనేందుకు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని సెలవిచ్చారు. దేవా, మేము ఆ పేరును బట్టి మహిమపరచుటకు మాకు నేర్పించి, అట్టి మహిమగల ఆత్మ మా మీద నిలుచును కాక. ఈనాడు ఎంతోమంది హతసాక్షులు చేయబడ్డారు. మేమేపాటి వారం తండ్రి, సువార్తను ఒప్పుకోలేకపోతున్నాం, సువార్తను చెప్పలేకపోతున్నాం. ఎలాగో ఒప్పుకోవాలో, ఎలాగో చెప్పాలో దేవా మాకు సహాయం చేయి. మీరు కనికరించము తండ్రి, మీ కార్యం చేయి.
సమస్త కార్యములు మీరు మాత్రమే చేయగల దేవుడు. తండ్రి దర్శించండి. మీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమతో కాక పగతో, ద్వేషముతో, కపటంతో వారి జీవితాలను నింపుకొని ఉన్నారు. అందుకే ఈనాడు సంఘము దాన్ని దేవుని ప్రజలు బట్టి, క్రైస్తవులను పడిన వారిని బట్టి ఎంతో మేము వాక్యంలో రోమా 2వ అధ్యాయాన్ని సెలవిచ్చారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషింపబడుతుందని సెలవిచ్చారు. అన్యజనులతో వెళ్ళినప్పుడు, బంధువులతో వెళ్ళినప్పుడు అక్కడ వారికి తగ్గట్టుగా మాట్లాడడం, సంఘంలో దేవుని ప్రజలతో వారికి తగ్గట్టుగా మాట్లాడడం. ఈనాడు ఎంతమంది తండ్రి వారి మనస్సాక్షిని చంపుకొని మాట్లాడేవారిగా, దేవుని భయం లేని వారిగా ఉన్నారు. తండ్రి అటు వారితో మాట్లాడు. కుక్కవలి పందివలిగా కాకుండా మా జీవితాలు తండ్రి శుద్ధపరచం. మీ రాకడలో మేము తీర్పులో నిలబడు వారి కాకుండా తండ్రి మరి జీవపు పునరుద్ధానంలో నిలుచువారముగా, బల మంచి నమ్మకమైన దాసుడా ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివని మేము పిలువబట్టుకు తండ్రి అటు ప్రయాస మా జీవితాల్లో అనుగ్రహించండి. మీ వాక్యమును దీవించమని రేపు సిస్టర్స్ మీటింగ్ ఉంటుండగా తండ్రి మీ ప్రజలను సమకూర్చండి. మీ దాసురాలు వాడుకోండి. శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన తండ్రి మరి మా ఛానల్లో అనేక మంది కూడా మేలు పొందడానికి చూస్తున్న వారిని దీవించండి. వారి అక్కర్లు తీర్చండి. ఒకవేళ కరోనాతో ఎవరైనా ఉంటే అటు వారిని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి, దీవించండి. ప్రార్థన అంగీకరించినందుకై వందన స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటే ఊహించు వాటన్నిటి